హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నరేంద్ర మోడీ వాడు మిత్ర బృందానికి ఎంత డబ్బు పంచాడు, ఎలా పంచాడు, ఆ పంచిన డబ్బును ప్రజల నుంచి ఎలా కలెక్ట్ చేస్తున్నారు అనేది ఒక మంచి ఆర్టికల్ ఒకటి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ ఒక పార్లమెంటేరియన్ అడిగిన క్వశ్చన్కి రిప్లై ఇస్తా గత 10 సంవత్సరాలలో బీజేపీ నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే బ్యాంకుల ద్వారా దగ్గరగా 16.11 అంటే 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్స్ యొక్క లోన్స్ని రైట్ ఆఫ్ చేశారు. 16 లక్షల కోట్లు గత 10 సంవత్సరాలలో. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నడిచినప్పుడు ఆ 10 సంవత్సరాల్లో కార్పొరేట్స్ యొక్క లోన్స్ ఎంత రైట్ ఆఫ్ చేశారు అంటే దగ్గరగా లెస్ దెన్ 2 lakh crores. ఎక్కడ 16 లక్షల కోట్లు, ఎక్కడ 2 లక్షల కోట్లు. ఆ 2 లక్షల కోట్లు కూడా యూపీఏ టైంలో చేసిన వాటిలో ఒక కంపెనీకి వాళ్ళు చేసిన అమౌంట్ 60,000 కోట్లు. దీనికే పాపులిస్ట్ కరప్షన్ అని ఒక బ్రాండింగ్ వేసి ఈ పర్టికులర్ యూపీఏ 2 మీద ఒక చాలా పెద్ద అవినీతి ముద్ర వేసేసి బీజేపీ దాన్ని అడ్డం పెట్టుకొని గెలిచే ప్రక్రియ చేసింది 2014లో. అయితే 2014 నుంచి 2024 వరకు 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్స్కి లోన్ రైట్ ఆఫ్ చేసింది. ఇందులో రైతులకు కానీ ఎడ్యుకేషన్ సెక్టర్కి కానీ ఒక సిల్లి గవ్వ కూడా ఇవ్వాలి, హెల్త్ సెక్టర్కి కూడా. ఇప్పుడు ఈ 16,000 కోట్లు 16 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇది టోటల్గా ఈ 16 లక్షల కోట్ల రూపాయలు చూసుకుంటే ఈ 10 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్కి కేటాయించిన బడ్జెట్లో 40%. అదే హెల్త్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లెస్ దెన్ 50% హెల్త్ సెక్టర్ బడ్జెట్. అంటే దేశానికి వెన్నుముకగా ఉండాలి దేశ ప్రజలకు చాలా అవసరమైనటువంటి 2 సెక్టర్లు హెల్త్, ఎడ్యుకేషన్. వాటికి మొత్తం కేటాయించిన దానికంటే ఎక్కువ డబ్బులు 16 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు రైట్ ఆఫ్ చేశారు. అంటే బీజేపీ పర్టికులర్లీ నరేంద్ర మోదీ గారు ఆయన వ్యాపారవేత్తలు ఆయన మిత్రులకి ఎంత మేలు చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఇంకొకటి, ఈ డబ్బు మొత్తాన్ని 16 లక్షల కోట్ల రూపాయలు ఈ డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బు మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఆయన? ఈ డబ్బు ఎవరి డబ్బు? ఇది ప్రజల డబ్బు. పర్టికులర్లీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి బ్యాంకు నుంచి యూజర్ ఛార్జెస్ చాలా అద్భుతంగా పెంచేశారు. చాలా చిన్నపాటి సర్వీసు కూడా అంతకుముందు ఛార్జ్ లేని సర్వీసు కూడా ఛార్జ్ పెట్టేశారు. ఎందుకు పెంచారు అంటే ఇలా రైట్ ఆఫ్ చేసినప్పుడు బ్యాంకులు నష్టాల్లోకి వెళ్తాయి కాబట్టి బ్యాంకులు నష్టాల్లోకి వెళ్లకుండా ఉండాలంటే బ్యాంకుల దగ్గరికి అమాంతంగా డబ్బుల్ని వచ్చేయాలి. అది కస్టమర్స్ నుంచే రావాలి. బ్యాంకులు డబ్బులు ప్రింట్ చేయవు కదా, ప్రజలు సేవింగ్సే, ప్రజలు డిపాజిట్సే బ్యాంక్ దగ్గర ఉండే డబ్బు. ఆ డిపాజిట్స్కి మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ డబ్బు సరిపోదు. అప్పుడు ఏం చేయాలా? ఎవరైతే బ్యాంకుల్లో ఖాతాదారులు ఉంటారో ఆ ఖాతాదారుల మీద రకరకాల సర్వీస్ ఛార్జీలు, రకరకాల ఛార్జెస్లు వేసేసేసి ఫ్రీగా ఇవ్వాల్సిన ఛార్జీల మీద, సర్వీసెస్ మీద కూడా ఛార్జెస్ వేసేసి ప్రజలను ఎత్తిన టోపీ పెట్టి తెలియకుండా డబ్బులు లాక్కునే ప్రయత్నం. ఇప్పుడు మన అకౌంట్స్లో చూసుకుంటే నెలకు ప్రతి నెల ఎంతో కొంత డిడక్ట్ అవుతూ ఉంటుంది. అది 30 రూపాయల, 50 రూపాయల, 100 రూపాయలు, లేకపోతే 15 రూపీస్, 20 రూపీస్ ఎంతో కొంత అమౌంట్ సర్వీస్ ఛార్జెస్ కింద డిడక్ట్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రక్రియ చేస్తుంటారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందంటే ఈ 16 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే బీజేపీ నరేంద్ర మోదీ గారు వాళ్ళ వ్యాపారవేత్త మిత్రులకి ఎవరికైతే రైట్ ఆఫ్ చేశారో ఆ బొక్కలు పూడ్చాలి బ్యాంకుల్లో. అంటే యూజర్ ఛార్జెస్ రూపంలో డబ్బులు దండేయాలా ప్రజలకు తెలియకుండా. అది సర్వీస్ ఛార్జెస్ రూపంలో దండుకొనేసి చాలా జాగ్రత్తగా ఆ రైట్ ఆఫ్ని ఫిల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ యూపీఏ 1 అండ్ యూపీఏ 2 మొత్తం కలిపి 2 లక్షల కోట్ల కంటే తక్కువ రుణాలు ఇస్తే ఆ యూపీఏ ఒక అద్భుతమైన అవినీతి పాలన చేసింది. అవినీతి, భ్రష్టాచారం అనేసి మరీ ముఖ్యంగా 2009 నుంచి 2014 వరకు ఒకటే పాట పాడి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపారు. 2 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే కార్పొరేట్స్కి. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ 2009లో రైతులకు రుణమాఫీ చేసింది. దాని గురించి ఎక్కడ మాట్లాడరు. ఇక్కడ రైతులకు రుణమాఫీ జరగలా, విద్యార్థులకి బెటర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ పెరగలేదు, భారతదేశంలో ఆరోగ్యం పరంగా హెల్త్ సెక్టర్ యొక్క ఎక్స్పెండిచరు పెరగలేదు, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇంకా పెరుగుతూనే ఉంది రాను. స్టిల్ 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్స్ రుణాలు మాఫీ చేశారంటే బీజేపీకి రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, హెల్త్ సెక్టర్ పట్ల, ఎడ్యుకేషన్ పట్ల ఎంత అంకిత భావం ఉందో చూడండి. ఇక్కడ కనీసం కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్నప్పుడు
కనీసం రైతులు రుణమాఫీ జరిగింది. అంటే ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క రైతులు టోటల్గా రైట్ ఆఫ్ చేసింది 2 లక్షల కోట్ల కంటే తక్కువ. ఇక్కడ 16 లక్షల కోట్ల పైన కార్పొరేట్స్ రుణాలు మాఫీ చేసేసి అందులో రైతు రుణమాఫీ లేదు. రైతులు మరీ దారుణంగా ఇప్పటికిప్పుడు కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఆ రైతుల కన్సర్న్స్ని ఎప్పుడు అడ్రస్ చేయని ఈ ప్రభుత్వం, ఈ నరేంద్ర మోదీ నేను దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కార్పొరేట్స్కి డబ్బులు మొత్తం దండబెట్టి మొత్తం దొబ్బి పెట్టేసేసి వాళ్ళకి. ఈ రకంగా నరేంద్ర మోదీ దేశానికి ఎంత తీరం ద్రోహం చేస్తున్నాడు. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నాడు నరేంద్ర మోడీ తెలియకుండా, సర్వీస్ ఛార్జెస్ రూపంలో. ఆ సర్వీస్ ఛార్జెస్ మళ్ళీ ఆ సర్వీస్ మనం వాడినా వాడకపోయినా సర్వీస్ ఛార్జ్ పే చేస్తూనే ఉంటాం మనం. ఇంకా ఈయన నరేంద్ర మోదీ గారు ఇంకా మాట్లాడింది ఏంటంటే, ఈ డబ్బు మరీ ముఖ్యంగా ఈ డబ్బు ఎవరెవరికి వెళ్ళిందంటే ఇండియాలో ఫ్రాడ్స్టర్స్కి, క్రోనీ క్యాపిటలిజాలకి, తర్వాత గవర్నమెంట్కి పర్టికులర్లీ బీజేపీకి ఎలక్షన్స్కి ఫండ్ ఎవరైతే చేశారో వాళ్ళ రుణాలు మాఫీ ఎక్కువ జరిగినాయి. ఇక్కడ చూడండి, ఫ్రాడ్ చేసేవాళ్ళది, బీజేపీకి పార్టీకి ఫండ్ ఇచ్చి ఎలక్షన్లకు మద్దతు తెలిపే వాళ్ళకి, నరేంద్ర మోడీకి అత్యంత క్లోజ్గా ఉండే వాళ్ళకి, ఈ 3 వర్గాలకి 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడు ఈయన. అండ్ దీన్ని ఏ మీడియా కూడా కవర్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఒక ఎంపీ అడిగిన క్వశ్చన్కి పార్లమెంట్ సాక్షిగా రిటర్న్ రిప్లై, ఇది నాట్ ఓరల్, రిటర్న్ రిప్లై ఇచ్చారు. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంటుంది నీకు అఫీషియల్గా, రిటర్న్ డాక్యుమెంట్, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి. దాని మీద ఈ రోజుకి మీడియాలో చర్చ జరగట్లేదంటే భారతదేశంలో మీడియా ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి. నరేంద్ర మోడీ ప్రమోట్ చేస్తున్నటువంటి ఫ్రాడ్ ఎకనామిక్ పాలసీస్ని, క్రోనీ క్యాపిటలిజాన్ని, లేకపోతే ఇతనికి అత్యంత దగ్గరగా ఉండి ఇతనికి ఎలక్షన్కి ప్రమోట్ చేసే వాళ్ళ గురించి అసలు బయట ప్రపంచానికి తెలియకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారో చూడండి. ఇంకొకటి, ఈయన ప్రధాని అయిన ఈ 10 సంవత్సరాలలో దగ్గరగా ఇండియన్ బ్యాంకింగ్ యాక్ట్ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 1600 సార్లు అమెండ్మెంట్ చేశాడు. కార్పొరేట్స్ లోన్స్ని రైట్ ఆఫ్ చేసేదానికి, కార్పొరేట్స్కి మేలు చేసేదానికి, ప్రజల దగ్గర నుంచి డబ్బులు సర్వీస్ ఛార్జెస్ రూపంలో దండుకునేదానికి 1600 సార్లు బ్యాంకింగ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. రకరకాల బ్యాంకింగ్ యాక్ట్స్ని, ఆర్బీఐ యాక్ట్ని. ఇది కనీసం ఎక్కడ పబ్లిక్ అటెన్షన్లో కూడా లేని అంశం ఇది. సో భారతదేశంలో ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్ 10 సంవత్సరాల్లో ఎలా చేశాడు అనే దానికి ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. ఒక మింట్ అనే ఒక పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. దరిద్రం ఏంటంటే భారతదేశంలో ఇంగ్లీష్ పేపర్లు చదివే, ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి పేపర్లు వచ్చే ఆర్టికల్స్ చదివే సమాజం చాలా తక్కువ ఉండటం వల్ల నరేంద్ర మోడీ దేశానికి ఏదో వలగబోస్తున్నాడు, ఉద్ధరిస్తున్నాడు, దేశానికి ఏదో చేస్తున్నాడు, కరప్షన్ లేదు అని చెప్పి ఈ 16 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ, ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బు కదా. బ్యాంకుల నుంచి ఇస్తున్నారంటే బ్యాంక్ మేనేజ్మెంట్ డబ్బు కాదు, బీజేపీ డబ్బు కాదు, కాంగ్రెస్ పార్టీ డబ్బు కాదు, ప్రజలు దాచుకున్న డబ్బు అది. ఆ డబ్బుని కంపన్సేట్ చేసడానికి దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కడి దగ్గర నుంచి సర్వీస్ ఛార్జీలు దొబ్బుకుంటున్నారు. ఇది సర్వీస్ అంతకుముందు ఫ్రీగా ఇచ్చిన సర్వీసులు అవన్నీ. 2014కు ముందు మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్. ఆ ఫ్రీ సర్వీసెస్ని ఇప్పుడు అన్నిటిని ప్రతి దాన్ని ఛార్జ్ చేసుకుంటూ దేశంలో సామాన్య ప్రజల యొక్క తెలియకుండా వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా దొబ్బుకున్నారో చూడండి. దొబ్బుకున్న డబ్బు ఎవరికి ఇస్తున్నాడు? అపర కుబేరులకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని మంచోడు, నిజాయితీపరుడు అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసే పని చేస్తున్నారు. కొంతమంది ఏదైతే ఉందో చాలా దుర్మార్గం ఇది. దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్న ఏ ఒక్కడిని వదలకుండా దోచుకుంటున్న డబ్బు నరేంద్ర మోడీ వాళ్ళ కార్పొరేట్ ఫ్రెండ్స్ నేను మేలు చేసేదానికి. ఇలాంటి వ్యక్తిని మంచోడని మనం ఎలా అనాలి అసలు? 16 లక్షల కోట్ల రూపాయలు, 1 రూపాయి 2 రూపాయలు కాదు, 16 లక్షల కోట్ల రూపాయలు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్నటువంటి యూపీఏ 2 లక్షలు, లెస్ దెన్ 2 లక్షల కోట్లు. ఎక్కడ 2 లక్షల కోట్లు, ఎక్కడ 16 లక్షల కోట్లు. ఆ 2 లక్షల కోట్లు చేసినప్పుడు రుణమాఫీ జరిగింది రైతులకి. ఈ 16 లక్షల కోట్లు దొబ్బినప్పుడు రైతులు అడుక్కుంటున్నారు, రుణమాఫీ జరగట్లా, రైతులకు ఎంఎస్పీ ఇవ్వట్లా, రైతులకు కావాల్సిన ప్రాపర్ సబ్సిడీస్ ఇవ్వట్లా. ఇవన్నీ కట్ చేసేసి మొత్తానికి కార్పొరేట్స్కి డైవర్ట్ చేసే విధానం ఏదైతే ఉందో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థని సమూలంగా నరేంద్ర మోడీ తన మిత్రులకి మేలు చేసేదానికి, స్వార్థానికి వాడుతున్నాడు. దానికి క్లియర్ ఎగ్జాంపులే ఈ 16,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ రుణాలు మాఫీ చేయడము. థ్యాంక్ యూ.